బాలచంద్ర గారు మీకు మంచిగా 3 సజెషన్స్ చెప్పారు. ఆ 3 సజెషన్స్ ఎప్పుడన్నా లైఫ్లో ఎదురైనాయా మీకు? మీరు ఫేస్ చేశారా వాటిలో దేన్నన్నా? దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు రాలేదండి. ఇంకా ముందు కూడా రాదు. నేను రిటైర్మెంట్ తీసుకోను. ఓకే, గుడ్. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం, మీలో గ్లామర్ లేదన్నారు కానీ సుధా అనగానే అందమైన వదిన పాత్రలు అంటే సుధానే, వేరే ఆప్షన్ లేదు. మరి ఆయన అందం గురించి ఎందుకు సుధా అందగత్తె కాదు అని ఎందుకు అన్నారు? అందగత్తి అని చెప్పలేదు, గ్లామర్కి పనికిరాను అన్నారు. గ్లామర్కి, ఓకే. అంటే గ్లామర్కి వేరే నా వ్యూలో చెప్తాను. అది మేబీ మా గురుగారిది నాది ఒకే ఆలోచన ఏమో. గ్లామర్ అన్నది వేరే, అప్పట్లో గ్లామర్ వేరేగా ఉండదు, ఇప్పుడు ఉన్న గ్లామర్ వేరే. ఇట్స్ రిలేటెడ్ టు ఎక్స్పోజింగ్. అప్పట్లో అలా కాదు, ఎంత ఎక్స్పోజ్ చేసినా కూడా ఒక అసహ్యంగా కనిపించేది కాదు. ఇట్స్ నాట్ అ గ్లామర్, అందులో కూడా ఒక బ్యూటీ ఉండేది. వ్యాంపిష్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా అందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేక కాదు, కానీ మొత్తం ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ వేరే ఆలోచనకి వస్తుంది. ఆయన చెప్పింది అది, ఆ గ్లామర్కు నువ్వు పనికిరావు అన్నారు. ఇది చేయలేం కదా. తర్వాత ఆయన చెప్పినట్టు ఇవాళ అక్క క్యారెక్టర్ చేస్తున్నావు, రేపు వదిన, అమ్మమ్మ నానమ్మకి వెళ్ళిపో, నువ్వే ఉన్నంత వరకు చేస్తూ ఉండు అన్నారు. ఇవాళ అదే కదా, ఆర్టిస్ట్ అన్న తర్వాత దేన్నైనా ఛాలెంజ్గా తీసుకొని చేయాలి. సో గురువుగారు ఇలా చెప్పారే, మనం ఎందుకు గ్లామర్కి పనికిరాము, మనం ఏదైనా ఒక మంచి గ్లామర్ రోల్ ఛాలెంజింగ్ తీసుకొని చేయాలన్న ఆలోచన ఎప్పుడు బిగినింగ్ డేస్లో ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే ముందు ఆయనే కదా నాకు లైఫ్ చూపించారు. రియల్ లైఫ్ కూడా పునర్జన్మ మళ్ళీ ఆయనే ఇస్తున్నారు. నా మీద నమ్మకం పెట్టి అంత నేను ట్రస్ట్ వర్తి అని అనుకునే కదా నన్ను పిలిచి ఆ క్యారెక్టర్ నువ్వు చెయ్యి అన్నారు. ఆయన ఏదో మంచిగా చెప్పుంటారు. మా అమ్మతో నేను డిస్కస్ చేసేటప్పుడు కరెక్టే కదా ఆయన చెప్పింది, ఓకే అన్నారు. చివరికి నా సెల్ఫ్ డిసిషన్ ఏంటంటే వెళ్ళిపోయి ఓకే అన్నాను. ఆ వయసులో ఎవరు చెయ్యని క్యారెక్టర్ కూడా చేశా, ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశా. వన్నక్కనవుగలని తమిళ్లో, మలయాళంలో అది అడివొഴുకు అని వచ్చింది. సాంగే లేదు అది, మలయాళంలో 365 days ఆడింది, తమిళ్లో కూడా అది కలర్ఫుల్ డ్రీమ్స్ అని, వన్నక్కనవుగలని. నేను నాజర్, మురళి అని తెలుగులో కార్తీక్, ఆయన హీరో, జయశ్రీ అనే ఒక అమ్మాయి, మేమిద్దరు సిస్టర్స్. 3 సినిమాలు చేశారు కదా, అదొకటి. ఇంకా ఏవిఎంది ఒకటి చేశాను. తర్వాత ఇంకోటి రాలేదు పిక్చరే, ఒక 3 days 4 days చేసాం అంతే. అదే వాళ్ళ దురదృష్టం, నా అదృష్టం.